నమస్తే N99 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిరోజు అధికార వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి. శుక్రవారం గండేపల్లి మండలం మల్లెపల్లి ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మ శ్రీను 10 మంది వార్డు సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి 150 మందితో జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండువాలతో సాదర స్వాగతం పలికి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నా ఆత్మీయుడు, నా పుత్ర సమానుడు దొమ్మ శ్రీను టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని, నన్ను అభిమానించే వారందరూ టీడీపీలో జాయిన్ అవ్వడం, మీ అందరితో కలిసి మల్లెపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, పాత కొత్త కలయికతో రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను సైకిల్ గుర్తు పైన, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సూర్యప్రకాశ్ గారు, కుమార్ గారు, వెల్లరెడ్డి బ్రహ్మ గారు, దొమ్మ రామకృష్ణ గారు, దొమ్మ దుర్గ గారు, దొమ్మ గంగారెడ్డి గారు, దొమ్మ రాజు గారు, దొమ్మ మణికంఠ గారు, దొమ్మ మణికంఠ గారు, కేంద్ర గణేష్ గారు, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోడ్డు వెళ్తా ఒక్కొక్క ఆత్మీయుని కోల్పోయాను. నేను నాకు దూరమయ్యాడు, కారణం ఏంటో తెలియదు అనుకునేవాడిని. కానీ ఎన్నికలు తొలిదశలోనే వాళ్ళందరూ వాటిని ఫోన్ చేసి, కానీ నేను వచ్చేస్తాను, సమయం ఉంది, అన్ని పూర్తి చేసుకొని ఉంటే డబ్బులేదు. వాడు చాలా దైవం. నేను అనుకోవడం ఏంటంటే, సుమారు 8 మాసాలు బట్టి కూడా ఇటు పూజల్లోనే ఉన్నాడనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాను మొన్న పరిసమాప్తం చేసుకుని వాళ్ళ గురువు గారిని తీసుకుని నా దగ్గరికి వచ్చాను. వచ్చే టైం అయిపోయింది, ఈసారి నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పాను. వెల్కమ్ రా అని చెప్పాను. ఎందుకంటే ఆత్మీయుడు మనం అప్పుడు చేరేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఎప్పుడు ఎంతో ఆత్మీయత అనురాగాలతో నన్ను ఆదరించే వాళ్ళు, మరి ఈరోజు అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చినందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, అందరం కలిసి మల్లేపల్లి గ్రామంలో జ్యోతుల నెహ్రూకి జగన్ మరి తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అని చెప్పి నిరూపించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇవాళ సమకూరే మనకి కార్యకర్తలు ఉన్నారు. ఆహారసులు పరిశ్రమిస్తారు. వాళ్ళు ఏ కార్యక్రమాన్ని సరే ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎవరైనా ఆర్థిక బలం లేదు. ఇలా ఆర్థిక బలం అంగబలం కూడా రెండు కలిసి వచ్చాయి. మరి ఇది జనసేన వాళ్ళతోటే
అధ్యక్షుడా తండ్రులందరూ నన్ను అభిమానించేవాడు, మీరందరూ అభిమానించేవాడు.